ధరణి ఎక్కడికెళ్ళి చచ్చిందో ఏంటో. అసలు దీనివల్ల నాకు చాలా చిరాకేస్తుంది. నేనేసే ప్లాన్లన్నీ చెడగొడుతుంది. జీవితంలో సంతోషమే లేకుండా చేస్తుంది. నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుందో ఏంటో. ఛీ! బావా, ఏంటి నా జాంకాయ ఒంటరిగా వచ్చి నన్ను తగులుకుంది? భలే టైంకి వచ్చింది. ఏంటి బావా అలా ఉన్నావు? ఏమైంది? ఆ, ఏం లేదు, దా కూర్చో. ఏంటి బావా అలా ఉన్నావు? నా మాటకి ఇంట్లో విలువే లేకుండా పోయింది లేక. ఫీల్ అవుతున్నావా బావా? బాధగా ఉంది లేక. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. పర్లేదా? నీతో కొంచెం మాట్లాడొచ్చా? అదేంటి బావా అలా అంటావు? నీతో మనసారా మాట్లాడడం కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వేమో ఇలా ఉన్నావు, ధరణి ఏమో అలా ఉంది. మన మంచి కోసమే కదా నేను ఆలోచించేది. ధరణి నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు చెప్పు, స్వాతి నేను బయటికి తీసుకెళ్తాను తప్ప? అయ్యో బావా, అస్సలు తప్పే కాదు. 100కి 100 పాళ్ళు నీ ఆలోచన కరెక్ట్. మరి తనేమో కాదంటుందే. సర్లే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, సంతోషం. నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను బావా? నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావా అని నిన్ను చూస్తూ బ్రతికిస్తున్నాను తెలుసా? నిజమా? అవును బావా. ఏమో లేక ధరణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో. నాయుడు మంచోడు కాదంటే వినదు, వాడు ప్రాణాలు తీసేస్తాడంటే నమ్మదు. పిచ్చెక్కిపోతుంది తెలుసా? ఊరుకో బావా, నువ్వేం బాధపడకు. ఆ ధరణి అంతే, ఎవరి మాట వినదు. తన మాట అందరూ వినాలనుకుంటుంది. లేక అమ్మన దానిమ్మో, ఇదెప్పుడొచ్చింది? కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడెలా? ఆదిత్య గారు, ధరణి, నువ్వు అనుకున్నట్టేం కాదు. మీ గురించి నాకు తెలుసులేండి. నీకసలు బుద్ధి జ్ఞానం అనేవి ఉండవా? ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలీదా? హలో, ఆపు. నాకు చెప్పడం కాదు, నువ్వే సరిగ్గా నడుచుకోవడం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.